It'll be nice. Is it? Yeah, I'm Excuse sure. me. Hello. Hello, Meera. అవునండి. బిజీగా ఉన్నట్టున్నారు. కొంచెం. మీతో కొంచెం మాట్లాడాలి. కొంచెం బయటకు వస్తారా? Yeah. 1 minute. It's all right. థ్యాంక్ యూ అండి. హలో. హాయ్, ఒక్క నిమిషం. అది ఏ విషయం? అర్జెంటా? చాలా అర్జెంట్ అండి. ఇప్పటికే ఆలస్యం అయిందని తెగ ఫీల్ అయిపోతున్నాను. చెప్పండి. మనసులో మాట చెప్పటం కూడా ఒక ఆర్టేనండి. ప్రేమంటే ఊహల్లో బతకటం కాదు, మనసు మాట్లాడుకోవడమే అంటాడు జాన్ కిడ్నీ. కిడ్నీయా? వాడోడు. ప్రేమలో కన్ఫ్యూజన్ కూడా పనికిరాదంటాడు విలియం లివరు. లివర్లు, కిడ్నీలు. చెప్పదలుచుకుందేదో స్పష్టంగా చెప్పండి. థ్యాంక్స్ అండి. నా కళ్ళలోకి చూడండి. చూస్తున్నారుగా, ప్రపంచంలో ఏ స్త్రీని ఇష్టపడినంతగా మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. ఐ లవ్ యూ. ఏంటి మీరు అంటున్నది? క్లియర్ గా చెప్పాలంటే మొదటిసారి మిమ్మల్ని జెమిని టీవీలో చూసినప్పుడే నా మనసు మీదైపోయింది. వెచ్చటి వెన్నెల్లో వెన్నముద్దలా కరిగిపోయింది. ఐమాక్స్ థియేటర్లో మీరు అందంగా నడుచుకుంటూ వస్తుంటే ప్రేమదేవత నన్ను కరుణించి వస్తుందా అనిపించింది. నక్లెస్ రోడ్లో మీరు మెరుపు తీగలా మెరిసినప్పుడు నా గుండెల్లో చెప్పలేని ఆనందం, పరమానందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాను. పరవశించిపోయాను, పొంగిపోయాను. పొంగిపోతావో కుంగిపోతావో నాకేంటి? నువ్వు నన్ను లవ్ చేయడం ఏంటి? అదేంటండి, ఆఫీస్కి వచ్చారు, ఇంటికి వచ్చారు, బోకే ఇచ్చారు, బోల్డంత ధైర్యం చెప్పారు. నువ్వు లవ్ చేసిన అమ్మాయి నిన్ను వదిలేసి అమెరికా వెళ్ళిపోయిందని, నువ్వు చాలా బాధపడుతున్నావని నీ ఫ్రెండ్ చెప్తే నీకు కొంచెం సొలేస్ క్రియేట్ చేద్దామని ఫ్రెండ్లీగా ఉన్నాను. తప్ప? నన్ను ప్రేమించిన అమ్మాయ అమెరికా వెళ్ళిపోయిందా? నేను మిమ్మల్ని తప్ప ఎవరిని ప్రేమించలేదండి. స్టాప్ దిస్ నాన్సెన్స్. ఇంత చదువుకున్నావు, ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదు? సిగ్గెందుకండి? నేను మిమ్మల్ని లవ్ చేశాను చెప్పాను. తప్ప? డోంట్ టాక్ లైక్ ఎ కిడ్. జస్ట్ గెట్ లాస్ట్. ఆగండి. అది నెక్లెస్ రోడ్ ప్రేమ కాదండి. నేను నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. నా మాట నమ్మండి. కావాలని టెస్ట్ పెట్టుకోండి. ఏంటి, ఎంసెట్ లాగా లవ్ సెట్ పెట్టమంటావా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? బాబు కన్ ఎస్టేట్ నుంచి దూకి చావు. ప్లీజ్ అండి, నా మాట వినండి. జస్ట్ గెట్ లాస్ట్. ఇంకోసారి వచ్చావో చూడు. బాబు కన్ ఎస్టేట్ నుంచి దూకి చావు. ఓకే. ప్రేమకి ప్రచారం పెరిగిపోతోంది. సినిమాలు, సాహిత్యం అన్నిటా ప్రేమ వరదలై ప్రవహిస్తోంది. ప్రేమ పేరుతో హత్యలు, ఆత్మహత్యలు సర్వసాధారణమైపోతున్న ఈ రోజుల్లో తాజాగా తన ప్రేమని, తన ప్రేమలోని నిజాయితీని ప్రియురాలికి రుజువు చేసే ప్రయత్నంలో ఆత్మహత్యకు పాల్పడ్డ ఓ యువకుడు అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి బయటపడి ప్రస్తుతం నిమ్స్ లో కోలుకుంటున్నాడు. అతని ప్రయత్నానికి కారణాలు అతని మాటల్లోనే విందాం. హలో కాళిదాస్ గారు, మీ పేరుకి ప్రేమకి చాలా దగ్గర సంబంధం ఉంది. మీ పేరును నిలబెట్టుకోవాలని ఈ ప్రయత్నం చేశారా? లేదండి, నేను తనను ప్రేమించాను. నా ప్రేమను నిరూపించుకోవడానికి అలా చేశాను. మీరు అంతగా ఇష్టపడి ప్రేమిస్తున్న అమ్మాయి పేరేంటి? తన పేరు చెప్పి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మొన్న విజయవాడలో తన ప్రేమని కాదన్నందుకు ఒక ఆడపిల్లని నరికి చంపాడు. మీది అలాంటి ప్రేమేనా? అది పైశాచిక చర్య. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. అందుకని మీ ప్రేమని కాదన్నందుకు విరక్తిగా మిమ్మల్ని మీరే చంపుకోవాలనుకున్నారా? విరక్తితో కాదండి, ఆనందంగా చేశాను. నా ప్రేమ అందరి ప్రేమ లాంటిది కాదని అది నిరూపించుకోవడానికే నేను అలా చేశాను. ఆ ప్రేమే నన్ను కాపాడింది. కుర్రాడు చాలా స్మార్ట్ గా ఉన్నాడు. ఎందుకు రిజెక్ట్ చేసిందో? ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి. అతను ప్రాణాలు తీసుకునే పొజిషన్ దాకా డ్రైవ్ చేయడం ఎందుకంట? అతను ఎంత సిన్సియరో చూడు. ఆ పిల్ల పేరు గానీ అడ్రస్ కానీ చెప్పాడేమో చూసావా? వెరీ వెరీ ఆనెస్ట్ ఫెలో. బతికాడు. పాపం చనిపోయింటే అతని పేరెంట్స్ ఏడ్చేవారు. ఆ మహతల్లికే హ్యాపీగా ఇంకొకరిని చంపేది. డాక్టర్ గారు, మా వారికి రోజు నిద్రలో నడిచే అలవాటు ఉందండి. ఆ నిద్రలో ఎక్కడికి వెళ్తుంటారమ్మా? మా చెల్లెలి గదిలో. నాకు చాలా భయంగా ఉందండి. నా లైఫ్ లో ఇదే మొదటి ఆపరేషన్. నాకు కూడా చాలా భయంగా ఉందయ్యా. నాకు ఇదే మొదటి కేసు. మీరేం భయపడకండి, నేను ఆంజనేయ స్వామి నాటకం చదువుతాను కదా. ఏంటి కాళిదాసు, ఎలా ఉన్నావు?
ఓకే. ఏంటి నర్స్ గారు పొజిషన్ ఏంటో? ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారు. అయ్యో నా పట్టాలు కొట్టేశాడు. మీ పట్టాలు ఏంటండి? రైలు పట్టాలు కొట్టేశాడు. మీ తాలూకా? కాదండి, కొంచెం మెంటలీ డిస్టర్బ్డ్. కాళిదాసు మళ్ళీ కలుస్తాం, ఫోన్ చేస్తాం. ఏమండి ఇక్కడ నర్స్ గా పట్టాలు ఇచ్చేయండి, పాపం ఫీల్ అవుతుంది. ఎందుకు చేసావి పిచ్చి పని? పిచ్చి పనేం కాదు, చేయాల్సిందే చేశాను. అంటే ఇలా చేసేస్తే నేను కరిగిపోయి ఐ లవ్ యూ చెప్తానన్నా? నా ప్రేమను మీరు డౌట్ చేశారు. నిజమైన ప్రేమ అవమానాన్ని సహిస్తుంది, అనుమానాన్ని భరించలేదు. ప్రేమ అనేది గొప్ప ఫీలింగ్. ప్రతి క్షణం విరహంతో చంపేస్తుంది, చావు నుంచి బతికిస్తుంది. నేను ప్రేమించాను అనుకుంటే సరిపోతుందా? నేను మనిషిని కానా? నాకు ఫీలింగ్స్ ఉండవా? నేను చెప్పేది నా ఫీలింగ్ గురించి. లుక్, చదువుకున్నవాడివి, రీజనబుల్ గా ఆలోచించు. నేను ఎందుకు లవ్ చేయాలి? నువ్వెవరివి? నా ఫ్రెండ్ వా, కొలీగ్ వా? నాకు నీ గురించి ఏం తెలియకుండా నేను నిన్ను లవ్ చేస్తానని ఎలా అనుకున్నావు? ఐ మీన్ ఇట్స్ జస్ట్ రెడిక్యులస్. ప్రేమ పుట్టడానికి, ప్రాణం పోవటానికి ఒక్క క్షణం చాలు. నేను మొదటిసారి మిమ్మల్ని టీవీలో చూశాను, ఏ అమృత గడియల్లో చూశానో తెలియదు. అప్పటి నుంచి మీరే నా సర్వస్వం అనిపించింది. మిమ్మల్ని చూడకుండా, మీతో మాట్లాడకుండా ఉండాలి. ఓకే ఓకే, ఈ క్షణం నుంచి యు ఆర్ మై ఫ్రెండ్. మనిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. నిన్ను అర్థం చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను, నువ్వు నాకు అర్థం అవుతావు. మనిద్దరం ఒకరికొకరు ఇష్టపడితే లవర్స్ గా ఉండిపోదాం, లేదంటే ఫ్రెండ్స్ గా విడిపోదాం. ఓకేనా? ఆ టైం లిమిట్ కూడా మీరే ఫిక్స్ చేయండి. మన నిర్ణయం వ్యాలంటైన్స్ డే రోజున చెప్పుకుందాం, సరేనా? సరేనండి. మరో విషయం, అప్పటిదాకా మనం అనుకున్న ఒప్పందం గురించి మూడో వ్యక్తికి తెలియకూడదు, సరేనా? సరేనండి. నా గురించి కానీ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ అడగకూడదు, ఎంక్వైరీ చేయకూడదు, సరేనా? సరే. మనం కేవలం నా షాప్ దగ్గరే కలవాలి, సరేనా? సరే. అయితే రేపటి నుంచే మన ఒప్పందం మొదలు పెడదాం.